సినిమా చాలా బాగుందండి. ముఖ్యంగా ఫస్ట్ నేను అందరికీ భావితరాలందరూ కూడా ఈ సినిమాను చూపించండి. సినిమా ద్వారా ఒక మెసేజ్ 2-3 రకాల మెసేజ్లు ఉన్నాయి మనకి. చెట్లపైనే కాకుండా జీవన్ దాన్ ఏదైతే మనకు అవయవ దానాలు కూడా జరుగుతున్నాయో దాని గురించి కూడా అది ఎంత ముఖ్యమో కూడా ఈ సినిమా ద్వారా తెలుస్తుంది. వాళ్ళకి సినిమా ప్రొడ్యూసర్ డైరెక్టర్ తెలియకుండా దీనిపైన కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. ఆ మెసేజ్ని మన భావితరాలకు అందజేయాలి. మన పెద్దవాళ్ళ జ్ఞాపకాలు కానీ ఇప్పుడు చెట్లు పెంచడం వల్ల మన భావితరాలకు జీవితాలను ఇవ్వడం కోసం కానీ సినిమాకి ఇచ్చినటువంటి మెసేజ్ ప్రొడ్యూసర్ కొత్త డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అసలు తను కొత్త మ్యూజిక్ డైరెక్టర్ని కూడా అనుకోము. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి 300%, 100కి 300% ఇక అంత గొప్ప మ్యూజిక్ ఇచ్చాడు. మంచి సినిమా పిల్లలందరికీ చూపించండి. భవిష్యత్తు తరాలు ఎలా ఉండాలనేది పిల్లలకు కూడా తెలుస్తుంది. ఒక సైంటిఫిక్ సినిమా, అలాగే సైన్స్కి శాస్త్రజ్ఞులకు కూడా ఒక సవాలు విసిరే సినిమా. దీని ద్వారా వాళ్ళ పరిశోధనలు కూడా ఇంకా కొత్త రకంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సెల్యులార్లో మెమరీ ఉంటుందా, బయాలజికల్ మెమరీ ఉంటుందన్న ఒక కొత్త కాన్సెప్ట్తో తీసినటువంటి సినిమా అందరికీ చూపించండి. ముఖ్యంగా మన భావితరాలకు మళ్ళీ మళ్ళీ చూపించాలని తల్లిదండ్రుల్ని, పాఠశాల యాజమాన్యాలను కూడా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కాన్సెప్ట్ మనకి ప్రకృతి చాలా డిఫరెంట్ అండి. చెప్తున్నారు కదా, సైన్స్కి శాస్త్రజ్ఞులకి సవాల్. వాళ్ళు కొత్త పరిశోధనలు సరికొత్త పరిశోధన మొదలు పెట్టాల్సిన సినిమా కాదు, ఇది మన జీవన విధానం. తప్పకుండా మీరు అందరు కూడా దీన్ని ప్రమోట్ చేయాలి. మీడియా సోదరులను కోరుతా ఉన్నా, మీకు కూడా ఆక్సిజన్ అవసరమే. భావితరాలకు బ్రతకాలంటే, ప్రకృతిని బ్రతికించాలంటే తప్పకుండా సామాజిక బాధ్యత. ఇది కమర్షియల్ ఎలిమెంట్ లేదు కనుక మరి ఎక్కువ పబ్లిసిటీ లేదు దీనికి. పెద్ద పెద్ద హీరోలు సినిమాలు, వాళ్ళు ఫైట్లు, లవ్ స్టోరీలు ఉన్న సినిమాలు కాదు. సమాజానికి అవసరమైన కంటెంట్ ఉన్న సినిమా. తప్పకుండా ఇది మనందరి సామాజిక బాధ్యత. చెట్లను పెంచడం, ప్రకృతిని కాపాడడం. మరి ఇందులో ఎంతో ఖర్చు పెట్టి తీసిన రాజేందర్ రెడ్డి గారికి అభినందనలు. ఇది అన్ని కాలేజీలలో, స్కూళ్ళల్లో మరి తప్పకుండా ప్రదర్శించే విధంగా మేము కూడా ఇనిషియేటివ్ తీసుకుంటున్నాం. మీరు కూడా దీనికి ఎక్కువ పబ్లిసిటీ వచ్చే విధంగా మరి అందరి సినిమాను చూసే విధంగా చేసే బాధ్యత మనందరం తీసుకోవాలి. సామాజికంగా అందరూ కూడా చెట్లు నాటే కార్యక్రమాన్ని, ఇది వర్షాకాలం కనుక మన జీవన విధానం ప్రకృతితో ముడిపడి ఉన్నది కనుక మరి దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది. ఇది ఏ ఒక్కరిదో కాదు, మీడియా, ప్రభుత్వం, మరి పౌరులు అందరి సమిష్టి బాధ్యత కనుక దీన్ని ఒక ఉద్యమంగా తీసుకుపోయి మనం అందరం కూడా స్వచ్ఛమైన గాలిని పీల్చే విధంగా చెట్లను పెంచాలి, ఎక్కువ చెట్లను పెంచాలి, ఈ పర్యావరణ సమతుల్యాన్ని కాపాడాలి, మరి పొల్యూషన్ను కంట్రోల్ చేయాలి, ఎక్కువ సైక్లింగ్ని ఎంకరేజ్ చేయాలి, వాకింగ్ని ఎంకరేజ్ చేయాలి, ఈ కార్లను, ఈ కార్బన్ మోనాక్సైడ్ను తగ్గించాలి. మరి ఈ సినిమా ద్వారానన్నా కొద్దిగా అవేర్నెస్ వస్తుంది సమాజంలో అని ఆశిస్తూ రాజేందర్ రెడ్డికి మరొకసారి అభినందనలు. It was a good movie, great direction, very good acting, camera shots are good, fight sequences are very, very well put together. I recommend watching it. It's a great movie. Great movie. The whole movie, which part you like? In the whole movie, I liked the intermission scene. There was a very nice fight sequence, but also overall, I love the story, the plot, and everything. Where are you from? I'm from Boston, Massachusetts, in America, USA. Yeah. So are you happy with the movie? I'm very happy with the movie. Great direction, and I highly recommend. Thank you. మనతో పాటు సినిమా మూవీ డైరెక్టర్ ఉన్నారు మురళీ మనోహర్ గారు, మాట్లాడదాం. సార్, మురళీ మనోహర్ గారు, ఎట్లా ఉందండి మూవీ? అంటే రెస్పాన్స్ చూస్తున్నారు, ఆడియన్స్ నుండి కూడా చాలా పాజిటివ్గా వస్తుంది. సో ఏం చెప్తారు? బాగుందండి. మీరు చూసారు, మీరు చెప్పాలి. మాకైతే నచ్చింది, చేసాం స్క్రిప్ట్. ఇది మాకైతే బాగా అనిపిస్తుందండి. ఆడియన్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. లాస్ట్కి స్టాండింగ్ ఓవేషన్ కూడా వచ్చింది. హ్యాపీ అండి. ఇప్పుడు మేము కూడా మూవీ చూసాం, ట్రైలర్ బాగుంది, అదేవిధంగా మూవీ కూడా అనుకున్న స్థాయిలో బాగుంది, ఆడియన్స్ రెస్పాన్స్ కూడా బాగానే వస్తుంది. సో ఏం చెప్తారు? అంటే మీరు కొత్త మూవీతో వచ్చారు కదా, అంత పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది కదా, ఏం చెప్తారు? ఒక కొత్త కాన్సెప్ట్, ఒక హై కాన్సెప్ట్ రావాలనుకున్నామండి. ఆ హై కాన్సెప్ట్ జనాలకు వెళ్ళిందని నేను అనుకుంటున్నాను. వాళ్ళు చూసి ఆదరించి సమాజానికి ఒక మెసేజ్ ప్లస్ ఒక కొత్త కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్తో వెళ్ళాము. నచ్చుతుందని నేను అనుకుంటున్నానండి. సో ఇప్పుడున్న ఫిలిం ఇండస్ట్రీలో కూడా కొత్త కాన్సెప్ట్ పెద్ద హీరోలతో కూడా చేస్తున్నారు. మీరు కూడా పెద్ద యాక్టర్స్తోనే చేశారు కదా, సో అనుకున్న స్థాయిలో రీచ్ అవుతుందని అనుకుంటున్నారా? తప్పకుండా అండి, అదే మా ప్రయత్నం అండి. అనుకున్న స్థాయిలో రీచ్ కావాలనే ప్రయత్నము. మా ఈ సినిమా వాళ్ళు ఒక్కరు మారినా, ఒక్కరికి కనీసం ఆలోచన శక్తి వచ్చినా కానీ హ్యాపీ అండి. అంటే కొత్త అంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ తీశారు, ఫస్ట్ మూవీ కూడా. సో ఈ మూవీ తరపున చూసే వాళ్ళకి కానీ ఇప్పుడున్న సమాజంలో ఉన్న మనుషులు ఏం చెప్తారు? మీరు ఒక మూవీలో మెసేజ్ ఇచ్చారు, సో మీరు డైరెక్ట్గా ఏం చెప్పదు?
ఏం లేదండి, మనం ప్రకృతిని కాపాడుకుంటే ప్రకృతి మనం కాపాడుతుందండి. ప్రకృతికి మనం చాలా అప్పు ఉన్నాము. మన ప్రతి వర్క్ చేసినంత వరకు అప్పు తీర్చుకుంటే బెటర్ అని నా ఒపీనియన్ అండి. చూసే ఆడియన్స్కి ఏం చెప్తారు మరి? ఇలాంటి సినిమాలు చూడండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. మీరు చూసారు కదా, ఇది ఐ బీన్ మా హస్బెండ్తో ఈ సినిమా వర్క్ చేస్తున్నప్పుడు తను ఐ ఆల్రెడీ నో ద స్క్రిప్ట్ అండి. థ్యాంక్స్ టు సంపత్ నంది గారు, థ్యాంక్స్ టు రాజేందర్ రెడ్డి గారు, థ్యాంక్స్ టు ద టీమ్, అసలు వండర్ఫుల్ టీమ్. I thank all the artists for being so cooperative for a debut director, and I'm very proud of my husband Murli. And మీరందరూ చూసి మీరే చెప్పాలి నాకు హౌ ఇస్ ద మూవీ. అండ్ హైలైట్స్ అసలు స్టార్స్ అండి, ఎవ్రీవన్ ఈజ్ ఎ హీరో ఇన్ దిస్ మూవీ. అండ్ పాయింట్ని చెప్పడంలో డైరెక్షన్ ఇస్ వెరీ గుడ్ ఇన్ దట్. అండ్ అందరినీ కొత్తగా చూపించామని మేము అనుకుంటున్నాము. అది కూడా పబ్లికే చెప్పాలి. మనకున్న పాయింట్ మనం పెడతాము, విచ్ ఈస్ యాక్చువల్లీ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఈస్ డన్ ఆన్ ఇట్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ దాట్ రీసెర్చ్. సో ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్, ఎవరైతే మురళీకి సహకరించి తనకి పాయింట్స్ అన్నీ చెప్పారో. మీరందరూ చూసి మీరే చెప్పారు. సో ప్రస్తుతం మనతో సింబా మూవీ మ్యూజిక్ డైరెక్టర్ మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సో ఎట్లా అనిపించిందండి మూవీ? ఆడియన్స్తో కలిసి చూసారు కదా. యా, ఆడియన్స్తో చూడడం ఇప్పుడు చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇది నాకు వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫిల్మ్స్ వెన్ ఐ సైన్. సో ఇప్పుడు చూస్తున్నప్పుడు విత్ ఆడియన్స్ ఐ ఫెల్ లైక్ స్టిల్ ఇప్పుడు చూస్తున్నప్పుడు కూడా నాకు ఆ గూస్ బంప్స్ అయితే వచ్చాయి. యా, అండ్ యా, ఈ మూవీ అందరికీ ఖచ్చితంగా రీచ్ అవ్వాల్సిన ఫిలిం, ఎందుకంటే ఇలాంటి ఫిలిం చాలా రేర్గా వస్తాయి. అండ్ ఆల్సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై ఎంటైర్ టీమ్ ఆఫ్ సింబా, మై డైరెక్టర్, మై ప్రొడ్యూసర్ అండ్ సంపత్ నంది గారు. ఈ ఎన్విరాన్మెంట్ సేవ్ చేయడం అన్నది ప్రతి ఒక్కళ్ళ రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి. బికాజ్ ఇక్కడ ఇప్పుడు రీసెంట్గా మనం వైనాడులో ఏం జరిగిందో చూసాం. సో అది ఒక్కళ్ళ వల్ల అయ్యేది కాదు. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరిలోని ఈ మార్పు, ఈవెన్ మీ లైక్ ఎవ్రీ వన్, సో అందరిలోని ఈ అవేర్నెస్ అన్నది క్రియేట్ అవ్వాలి. సో ఈ మూవీ అన్నది ఓన్లీ మెసేజ్ ఓరియంటెడ్ కింద కాదు. సో ఇట్ హ్యాస్ సో మెనీ అదర్ ఎలిమెంట్స్, సైఫై థ్రిల్లర్, సో కమర్షియల్ టచ్ ఉంది, సో లాట్ ఆఫ్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ ఉంది. సో తప్పకుండా అందరూ వచ్చి థియేటర్స్కి వచ్చి చూడవలసిందిగా. మీరు వాయించిన మ్యూజిక్, అంటే మీరు ప్లే చేసిన మ్యూజిక్ థియేటర్లో చూడడం ఎలా అనిపించింది? అంటే మీ ఓన్ మ్యూజిక్. యా, అదే నేను ఎప్పుడైతే ఆ క్యారెక్టర్ని ఊహించుకొని కంపోజ్ చేస్తున్నానో, నేను స్టూడియోలో ఉండి ఇట్ విల్ బీ కంప్లీట్లీ ఇన్ ద 4 walls ఉన్నది. సో ఇది ఒకేసారి థియేటర్లోకి వచ్చి చూస్తున్నప్పుడు, అందరూ ఎంజాయ్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా అది వేరే లెవెల్లో ఉంది. యా. సో మరి మీ ఫస్ట్ మూవీ ఇట్లా అంటే మ్యూజిక్ డైరెక్టర్ చేయడం, సో ఆడియన్స్కి రీచ్ అవుతుంది అని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇందాక ఆడియన్స్తో కలిసి చూసారు కదా. సో రెస్పాన్స్ ఎట్లా అనిపించింది? యా, రెస్పాన్స్ అందరికీ చాలా బాగా కనెక్ట్ అయ్యింది. సో ప్రతి ఒక్క ఆస్పెక్ట్ మనకి చాలా తెలిసినవే దీంట్లో. కాకపోతే మళ్ళీ మనం మూవీ ద్వారా, విజువల్ ద్వారా, ఈవెన్ ద మ్యూజికల్లీ ఇలా చెప్పడం ద్వారా ఎక్కువ మందికి తెలుస్తుంది. డెఫినెట్గా అందరూ వచ్చి చూస్తారనే నమ్ముతున్నాం. సో మూవీ చూసిన ఆడియన్స్ అందరికి ఏం చెప్తారు, ఇంకా వచ్చే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ మూవీ చూసాక ఖచ్చితంగా మీకు కూడా మూవీ నుంచి బయటకు వచ్చాక 100% ఓకే, దీంట్లో నుంచి సాటిస్ఫాక్షన్ ఒకటి ఉంటుంది. అండ్ కమింగ్ టు మై మ్యూజిక్, ఈ మూవీలోని డెఫినెట్గా 1-2 థీమ్స్ అయితే మీకు హాంట్ అవుతూ ఉంటాయి. సో మ్యూజిక్ ఉన్నారు కదా, సో మీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఎందుకంటే ఇప్పుడు చాలా పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు కదా, సో మీరు ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకొని వచ్చారు? సో నాకు దెర్ ఆర్ లైక్ వెరీ యా, నాకు చాలా ఇష్టమైన వాళ్ళు ఇళయరాజా గారు అండ్ రెహమాన్ సార్. సో చిన్నప్పటి నుంచి నేను మ్యూజిక్ స్టార్ట్ చేసిందే వీళ్ళ మ్యూజిక్ విని. సో నేను అందుకనే చెన్నై షిఫ్ట్ అయ్యి అదే ఐ మీన్ సో అలాగా చదువుకుందాము అని, లైక్ ఐ వెంట్ టు ఈవెన్ లండన్ ఫర్ మ్యూజిక్ స్టడీస్ అండ్ ఆల్. అండ్ దెన్ యా, సో వీళ్ళిద్దరూ నాకు ఎప్పుడు ప్రతి నిమిషం వాళ్ళు ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్.